హాయ్ వ్యూవర్స్, వెల్కమ్. ఈరోజు యూట్యూబ్ ఇన్కానిటో మోడ్ గురించి తెలుసుకుందాం. అయితే దీని ఉద్దేశం చెప్తాను. ఇన్కానిటో మోడ్ ఇక్కడ జీ అనేది సైలెంట్ లెటర్. యూట్యూబ్లో ఉంది ఇన్కానిటో మోడ్. కాకపోతే అంటే మన లాస్ట్ వీడియోలో చెప్పింది గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉన్నటువంటి ఇన్కాగ్నిటో మోడ్. ఈరోజు యూట్యూబ్లో ఉన్నది. అదైనా ఇదైనా ఎప్పుడైనా జీ అనేది సైలెంట్ లెటర్. ఓకే, ఈరోజు ఇన్కానిటో మోడ్ గురించి తెలుసుకుందాం. ఇన్కానిటో మోడ్ ఆఫ్ యూట్యూబ్. ఓకే, అయితే దీని గురించి ఫస్ట్ నేను సంక్షిప్తంగా మాట్లాడతాను. ఉద్దేశం మరియు ప్రయోజనం దీని గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఉద్దేశం మరియు ప్రయోజనం గురించి టాపిక్ వచ్చినప్పుడు మీరు చూసే వీడియోలు సెర్చ్ హిస్టరీని మీ ఐడి లేదా మీ అకౌంట్లో సేవ్ చేయకుండా బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది. 1,00,000 అప్పు కోసం మీ దగ్గరకు వచ్చాను, మీరు అన్నారు మీ ఇంట్లో అందరికీ తెలిసేలా చేసి అందరి సంతకాలు రికార్డులో రాసుకొని అప్పుడు అప్పిస్తాను అని అన్నారు. ఇది పబ్లిక్. ఇంట్లో ఊళ్ళో అందరికీ తెలిస్తే గొడవలు అవుతాయి. పబ్లిక్ ఎవరికి తెలియకుండా నాకు అప్పు కావాలి, ప్రైవేట్గా పరదచాటుగా అప్పు కావాలి అని అడిగితే మీరు ఇచ్చారు. ఇదే యూట్యూబ్ ఇన్కాగ్నిటో మోడ్. ఇది పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. ఓకే, అయితే ఇందులో ముఖ్యంగా మనం చర్చ చేయాల్సింది వాచ్ హిస్టరీ వేరు, సెర్చ్ హిస్టరీ వేరు. యూట్యూబ్లో ఒక 5 టాపిక్స్ వెతికారు, అందులో వీడియో ఒకటి చూశారు అనుకుందాం. యూట్యూబ్లో 5 రకరకాల టాపిక్స్ వెతికారు, సెర్చ్ చేశారు, అందులో ఒక్క వీడియో మీకు నచ్చింది చూశారు. అయితే సెర్చ్ హిస్టరీ 5 అనాలి, వాచ్ హిస్టరీ 1 అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఇక్కడ వాచ్ హిస్టరీ వేరు, సెర్చ్ హిస్టరీ వేరు. హిస్టరీ అకౌంట్లో రికార్డ్ కాకపోవడమే ఇన్కానిటో మోడ్ అంటారు. ఓకే, చాలామంది పొద్దెక్కేదాకా బాగా వీడియోలు చూసి ఆ తర్వాత యూట్యూబ్ హిస్టరీ అంతా క్లియర్ చేస్తుంటారు. ఇలాంటి వారికి వరం ఇన్కానిటో మోడ్. ఇక్కడ చూస్తున్న వీడియోలు నచ్చితే లైక్ కొట్టలేము. సజెషన్స్ అండ్ రికమెండేషన్స్, సలహాలు ఇవ్వటం, సిఫార్సు చేయడం కుదరదు. ఓకే, మీ యూట్యూబ్ అకౌంట్కు లాగిన్ అయినప్పటికీ లాగౌట్, సైన్ అవుట్ అయినట్లుగా పనిచేస్తుంటుంది. సీక్రెట్, ప్రైవసీ కోసం ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో మీ అభిరుచులు అలవాట్లు సేమ్ డివైస్ ఉన్న ఇతరులతో షేర్ చేసుకోలేము. మీ ఆన్లైన్ బిహేవియర్ మీ డివైస్లో ఇతరులు చూడకుండా ఆపుతుంది, కానీ ఇది మిమ్మల్ని పూర్తిగా సీక్రెట్గా, అజ్ఞాతంగా ఉంచదు. మీ ఇంటర్నెట్ ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారు, మీ ఐపీ అడ్రస్, మీ ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఐపీ అడ్రస్ ద్వారా యూట్యూబ్లో ఏం వెతుకుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం డౌన్లోడ్ చేస్తున్నారు, మీరు విజిట్ చేసే వెబ్సైట్లు, మీ ఆన్లైన్ ప్రోగ్రామ్ను ట్రాక్ చేయవచ్చు, వెతికి పట్టుకోవచ్చు. ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా. ఓకే, ఇప్పుడు నా వైపు నుంచి బ్రీఫ్గా దీని ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు ఇన్కానిటో మోడ్ గురించి మనం మెయిన్ టాపిక్లోకి వస్తే కనుక ఒకసారి యూట్యూబ్లో అది ఎక్కడ ఉంది, ఏ మూలకు ఉంది, ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి ఒకసారి నేను మీకు అది కూడా బ్రీఫ్గా చెప్తాను. ఉదాహరణకి మీ యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఇక్కడ పైన కింద ఇవన్నీ కనబడుతుంటాయి, ఛానల్ కింద డీటెయిల్స్. ఓకే, అయితే దీని తర్వాత మనం ఇక్కడ ఒకసారి గమనించండి, బాటంలో అడుగు భాగంలో ఇది యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్, సెర్చ్, షార్ట్స్, ప్లస్, సబ్స్క్రిప్షన్స్, యూ అని కనబడుతుంది. బాటమ్ రైట్ సైడ్ మూలకి యూ, దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఇలా షో చేసిన తర్వాత ఇందులో మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఉంది పైన ఇన్కానిటో మోడ్. ఇక్కడ గూగుల్ అకౌంట్ పక్కన టర్న్ ఆన్
ఇన్కాగ్నిటో మోడ్. ఓకే. దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు అసలు మనకు కావాల్సిన ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. గమనించండి, ఇక్కడ హిస్టరీ ఉంది. ఓకే. ప్లేలిస్ట్ ఉంది. ఇవన్నీ రికార్డ్ అవుతాయి. మనం ఏమేమి చూసినాం అనేది ఇక్కడ ఈ పేజ్లో ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ మూలకు చూడండి, పైన చక్రం గుర్తుంది కదా, సెట్టింగ్స్, ఇవన్నీ కనబడతాయి. ఎప్పుడు ఇన్కాగ్నిటో మోడ్లోకి పోకముందు. ఓకే. మీకు అక్కడ పైన బెల్ ఐకాన్ ఉంది, నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బెల్ అంటే నోటిఫికేషన్స్. ఇక్కడ ఇవన్నీ కనబడతాయి పోకముందు. పోయిన తర్వాత ఇవన్నీ మాయమైపోతాయి. ఇదంతా పబ్లిక్ అన్నట్టు, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా మిమ్మల్ని గమనించవచ్చు. ఏవి చూడకుండా, ఈ తలనొప్పి లేకుండా మీకు నచ్చిన వెబ్సైట్, మీకు నచ్చిన అఫీషియల్ ఛానల్స్, యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ అవి అక్కడ చూసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్కాగ్నిటో టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో మోడ్, ఇది ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తాం. ట్రై సెర్చింగ్ టు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో మీకు అక్కడ సెర్చ్ చేయాలి, మీకు నచ్చిన ఆ టాపిక్, సబ్జెక్టు. ఉదాహరణకి ఏఐ టెక్నాలజీ అని ఉంది. ఏఐ టెక్నాలజీ సెర్చ్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది. ఓకే. దీని తర్వాత మీకు ఇలా కనబడుతుంది. ఏమొస్తుంది? యూట్యూబ్ ట్యాబ్స్, ఇవేవి మీకు అక్కడ కనబడవు. ఓకే. ఇక్కడ హిస్టరీ ఇది కూడా ఏమి ఉండదు. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్ చేసుకున్న ఛానల్స్ ఇవి కనబడవు. ఎందుకంటే నోటిఫికేషన్ మనకు ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఏదైతే చేసుకున్నామో ఆ ఛానల్స్ ఏవి కనబడవు. బయటకు వెళ్ళాలంటే టర్న్ ఆఫ్ ఇన్కాగ్నిటో మోడ్. అయితే దీని తర్వాత ఇలా ఉంటుంది. సబ్స్క్రిప్షన్స్ ఆర్ హిడెన్ విల్ యు ఆర్ ఇన్కాగ్నిటో. అది మీకు హింట్ ఇస్తుంది మీరు ఈ మోడ్లో ఉన్నారని. అయితే రైట్ సైడ్లో ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సెట్టింగ్ బాక్స్, సెట్టింగ్ బటన్ నొక్కగానే ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అంటే ఇవన్నీ పనిచేస్తుంటాయి. జనరల్ ఇవి ఉన్నాయి కదా, అకౌంట్, వీడియో అండ్ ఆడియో ప్రిఫరెన్స్ రిలేటెడ్ సెట్టింగ్ సంబంధించినవి పనిచేస్తుంటాయి. అయితే ఉదాహరణకి ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి మనకు ఒక కావాల్సిన వీడియో చూస్తున్నాం, అది బాగా నచ్చింది, దాన్ని మనం ఒకసారి సబ్స్క్రైబ్ చేద్దామని అనుకున్నాం. సబ్స్క్రైబ్ చేయలేము, ఎందుకు? ప్రైవేట్ కనుక. నెక్స్ట్ ఇలా కనబడుతుంది. మనకు నచ్చింది, లైక్ కొట్టబోయాము, లైక్ పనిచేయదు, లైక్ బటన్ మీకు పనిచేయదు, డిస్లైక్ కూడా పనిచేయదు. ఓకే. ఇందులో మీకు ఇంకోటి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం, షేర్ మాత్రం చేసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా షేర్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఓకే. రిపోర్ట్ కూడా పనిచేస్తుంది. పైన ఉన్న ఆప్షన్స్లో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. అంటే ఇందులో చాలా మటుకు ప్రైవేట్ అయిపోతాయి. ఉదాహరణకి పైన అంటే ఇక్కడ ఓపెన్ చేస్తాను కదా, ఆ టాప్లో ఉన్నాయి ఆ బటన్స్, ఆ ఆప్షన్స్, మిర్రరింగ్ కానీ, బెల్ ఐకాన్ కానీ, ఇవి పనిచేయవు. సెర్చ్ పనిచేస్తుంది. ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, రైట్ సైడ్ మూల ఫస్ట్, అది కూడా పనిచేస్తుంది. ఈ గుర్తు వచ్చిందంటే టోపీ, క్యాప్ వాళ్ళ, 2 సన్ గ్లాస్, ఒక సీక్రెట్ డిటెక్టివ్ లాగా ఉంది కదా, ఈ సింబల్ వచ్చిందంటే మీరు ఇన్కాగ్నిటో మోడ్లో ఉన్నట్టు లెక్క. ఇది ఏదైతే సబ్స్క్రైబ్ చేస్తున్నా అవన్నీ ఏం కనబడవు. ఇందులో ఇక్కడ ఒక మైక్ బటన్ ఉంది, ఇది పనిచేస్తుంటుంది. ఓకే. ఉదాహరణకి ఈ సింబల్ అయితే కనబడుతుంటుంది, బాటమ్ సబ్స్క్రిప్షన్స్ కనబడుతుంటాయి, పైన ప్లేన్ వస్తుంటుంది, షార్ట్స్ని ఇవి ఓపెన్ అవుతాయి, పనిచేస్తాయి. హోమ్ పేజ్లో అన్నీ మీకు వర్క్ చేస్తాయి. హోమ్ బటన్ రాగానే మీకు అక్కడ ఏమేమి ఛానల్స్ కనబడవు అన్నీ కనబడుతుంటాయి. సబ్స్క్రైబ్ చేసినవి కనబడవు, ఏవో కొత్తగా అన్ని భాషలు కనబడుతుంటాయి. ఓకే. సబ్స్క్రిప్షన్స్ హిడెన్ కాబట్టి ఇవి కనబడవు. అంటే ఇది యూట్యూబేనా అని అనిపిస్తుంది. ఎస్, యూట్యూబ్లో మనకు ఇది సపరేట్. ఈ ఆప్షన్ చాలామంది వాడుకుంటారు, మీకు తెలీదు.
చాలా తక్కువ మంది వాడిన వాళ్ళకి తెలుసు. సెర్చ్ హిస్టరీ ఈజ్ పాస్డ్. ఇది గమనించారా? నేను ఏమేమి సెర్చ్ చేస్తున్నాను, ఏమేమి వీడియోలు చూస్తున్నాను అని హిస్టరీలో ఉంటాయి. ఆ హిస్టరీ ఉండొద్దు, మనకు మాత్రం పని కావాలంటే అలా. నెక్స్ట్ మైక్ క్లిక్ చేసిన తర్వాత మైక్ మీద ఇలా మైక్ పనిచేస్తుంటుంది. అంటే మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. పైన ఉంది కదా వాయిస్, మనం టైప్ చేస్తే చాలామందికి అలవాటు తప్పింది ఈ మధ్య. అక్షరాలు టైప్ చేసి మనకు కావాల్సిన సెర్చ్ చేసి ఆ వీడియోలు వెతుక్కోవటం. ఇక్కడ ఏం పని చేయదు. దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకో బటన్ ఉంది, లెఫ్ట్లో కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. ఓకే, ఇవన్నీ పనిచేస్తుంటాయి. కానీ మనకు కావాల్సిన ఆ యూట్యూబ్లో అది మేజర్ అనేది మీకు షో కాదు. ఇదండి యూట్యూబ్లో ఇన్కాగ్నిట్ మోడ్ ఆఫ్ ఇంకా యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ.